స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సమ్మతి గల మనసు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 81వ కీర్తన 12వ వచనము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. స్నేహితులారా, మానవులముగా ఈ దినాన మనము ఏది మనకు ప్రయోజనకరమై ఉన్నదో, ఏది మనకు సౌకర్యవంతమై సుఖాన్ని, సంతోషాన్ని, లోకానుసారమైన లాభాన్ని కలగజేస్తూ ఉన్నదో దానిని సమ్మతించేటటువంటి వారంగా, దైవికమైనటువంటి వాటిని, దేవుని ఉద్దేశములను, తలంపులను తిరస్కరించి వాస్తవాన్ని, క్రమాన్ని, ఏది నిజమో దాన్ని సమ్మతించకుండా వ్యతిరేకించేటటువంటి వారంగా, తిరస్కరించేటటువంటి వారంగా ఉన్నాం. అయితే దైవికమైనటువంటివి, నిజమైనటువంటివి, ఏది వాస్తవమో వాటిని మనము తిరస్కరించి అబద్ధమును ప్రేమించడం వలన, లోక సంబంధమైన వాటిని ప్రేమించడం వలన మన జీవితాలలో నష్టాన్ని, కష్టాన్ని, బంధకములను మనము ఎదుర్కొనేటటువంటి వారంగా ఉన్నాం. ఇలాంటి తరుణంలో దావీదు భక్తుడు మరి జీవితంలో దైవికమైనటువంటివి, వాస్తవాలు, దేవుని యొక్క చిత్తాన్ని సమ్మతించగలిగినటువంటి మనసు నాకు దయచేయుము. ఏది దైవికమైనటువంటివి కావో వాటిని నేను తిరస్కరించేటటువంటి మనసు నాకు దయచేయుము. దేవుడు తెలియజేసిన ఉద్దేశములుండినవి, దేవుని చిత్తం ఉండింది. అన్నిటికీ మించి దేవుని వాక్యము ఉండింది. వాటిని నేను తిరస్కరించకుండా సమ్మతించేటటువంటి వాడనిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యమును, విలువలను మనము సమ్మతించేటటువంటి వారంగా ఉంటామో మన జీవితము స్థిరపరచబడతా ఉందని, స్థిరత్వంలోనికి మనము నడిపించబడతామని ఈ భాగంలో గమనించేటటువంటి వారంగా ఉన్నాం. చూడండి, వారు దైవికము కానటువంటి వాటిని అంగీకరించినప్పుడు, సమ్మతించినప్పుడు వారు చీకటిలో, బంధకములలో పడిపోయి చాలా ఇబ్బందులను, దేవుని యొక్క ఉగ్రతను చూడాల్సినటువంటి పరిస్థితులు తలెత్తినవి. ఎప్పుడైతే సమ్మతి అంటే మంచి వాటిని, దేవుని యొక్క మాటలను సమ్మతించే మనసు వారు కలిగి ఉన్నారో దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి వాటిని సమ్మతి అనేది అంటే దైవికమైనటువంటిది, దేవుని వాక్యాన్ని సమ్మతి కలిగిన మనసుతో వారు అంగీకరించినారో వారి జీవితము దీవెనలతో నింపబడినటువంటిదిగా ఉండింది. ఈరోజు స్నేహితులారా, మనమందరము దేనిని సమ్మతిస్తూ ఉన్నాం, దేనిని తిరస్కరించేటటువంటి వారంగా ఉన్నాం. దేవునికి ఏది ఇష్టమో దానిని తిరస్కరించేటటువంటి వారంగా, దేవుని వాక్యాన్ని తిరస్కరించేటటువంటి వారంగా, నిజం ఏదైతే ఉందో దానిని తిరస్కరించేటటువంటి వారంగా ఉంటే దేవుని నుండి మనము దూరం అయిపోయి అనేక శ్రమలను, ఇబ్బందులను అనుభవించే ప్రమాదము ఉండింది. కనుక ఈరోజు మన జీవితాలలో కూడా దేవాని వాక్యాన్ని గైకొనగలిగిన,
నీ వాక్యాన్ని అంగీకరించగలిగిన, అన్నిటికీ మించి వాస్తవము ఏదైతే ఉందో దాని పట్ల విధేయత చూపగలిగి అనుసరించగలిగిన మనసు నాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. ఈ దినపు దీవెనలతో మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితంలో సమ్మతి కలిగినటువంటి మనసు మాకు దయచేయండి. ఏది వాస్తవమో దాన్ని మేము సమ్మతించాలి, ఏది దైవికమైనదో దాన్ని మేము సమ్మతించాలి, ఏది మీ వాక్యమై ఉన్నదో దానిని సమ్మతించి విధేయత చూపించేటటువంటి వారంగా ఉండాలి. ఈ ప్రార్థనలలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబంలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో ఉన్న సమస్యలను, బంధకముల నుండి విడుదలను అనుగ్రహించండి. ఎవరు జన్మదినం అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని మీ అందు నిలిచి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు, వారి మేళ్లతో ఆశీర్వాదములతో దర్శించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.